యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏవో కలిసి వస్తాయని ఈరోజు చాలామంది సాకులు చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. అంటే ఏవో కలిసి వస్తాయని రావద్దు. ముఖ్యంగా తండ్రి కోసం, ముఖ్యంగా భూమి మీద ఉన్న తండ్రి కోసం మనం చక్కగా నమ్మకంగా తండ్రి ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తండ్రి మనకేం తక్కువ చేస్తాడా? ఈ భూమి మీద ఉన్న తండ్రి ఏదో తక్కువ చేస్తాడా? ఏ మాత్రం తక్కువ చేయడు. అన్ని విధాలుగా చక్కగా ముందు తీసుకెళ్తాడు. మరి పరలోకమందు ఉన్న తండ్రి చిత్తం జరిగిస్తున్నప్పుడు ఏదైనా ఆయన తక్కువ చేస్తాడా? ఏదైనా తక్కువ చేసి మనల్ని కించపరిచి మాట్లాడే విధంగా చేస్తాడా? తగ్గించి మాట్లాడతాడా? తగ్గించి మాట్లాడాడు. ఒకవేళ భూమి మీద ఉన్న తండ్రి ఏమైనా తగ్గించి మాట్లాడవచ్చు, కించపరిచి మాట్లాడవచ్చు. ఏదైనా కొంచెం విసికి ఏదైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ పరలోకమందు ఉన్న తండ్రి ఒక్కసారి ఆయనకు అవసరం నమ్మకంగా బ్రతుకుతూ మొదలెట్టామా ఎక్కడైనా మనం తగ్గించాడు ఫస్ట్. ఇక రెండోది, ఇచ్చించే విధంలో మొత్తం అందరిలో మనల్ని హైలైట్ చేసి చూపిస్తాడు ఆయన. ఇక మూడోదిగా ఆయన పనిలో వాడుకోవడం అంటే ఎంత గొప్ప ధన్యత. చాలా మంది అంటారు నేను దేవుడి పని చేసేసాను అంటారు. మీరు దేవుడి పని చేయలేరు, ఇది ఖచ్చితం. ఆయన చేయించుకోవాలనుకుంటే మీరు చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి తెలుసా? నా చేత దేవుడు తన పని జరిగించుకున్నాడు, దేవుడు మనకి మహిమ కలుగుగా అనే మాటలు మనం రావాలి. అంటే నిజంగా దేవుని మనసు జరిగితే మనం ఇలాగే మాట్లాడతాం. ఇప్పుడు మరియ కూడా అదే మాట్లాడుతుంది. ఏమని దయాప్రాప్తురాలని దేవదూత మాట్లాడితే ప్రభువు దాసురాలను అంటుంది. ప్రభువు దాసురాలను నేనేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంది.